నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ఏ పని చేయాలన్నా మనకు ధర్మ ప్రకారంగా ఎన్నో సందేహాలు ఉంటాయి. అటువంటి సందేహాలను నివృత్తి చేయాలంటే మనకు రైట్ పర్సన్ అనేవారు ఒకరు ఉండాలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త నిట్టెల ఫణిభాస్కర్ శర్మ గురూజీ. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, మహాభారతం అసలు వింటేనే ఆ వైబ్రేషన్స్ వేరు. చదవడం అందరికీ వీలు కాదు. చదివిన వాళ్ళ ద్వారా ఏదో కొంత విషయాన్ని తెలుసుకోవాలన్న ఆతృత మాత్రం ఉంటుంది. నిజంగా మహాభారతం నుంచి తెలుసుకోవాల్సిన మంచి విషయాలు ఏమున్నాయి గురుగారు మా అందరి కోసం? మహాభారతాన్ని పంచమ వేదంగా చెప్పారు. అంటే వేద సారం అంతా కూడా మనకు ఉపనిషత్తుల్లో దొరుకుతుంది. ఆ ఉపనిషత్తులు, వేదాలు, వీటికి సంబంధించిన వేదాంగాలు, వీటన్నిటి సారం మనకు తెలియాలి అంటే అది మహాభారతమే. మహాభారయ ఇది మహాభారత అంటే చాలా వెయిట్ ఉన్నటువంటిది సబ్జెక్ట్. మనం జనరల్ క్యాజువల్గా మాట్లాడుకోవాలి అంటే మహాభారమైనటువంటిది. అంటే ఆ సబ్జెక్ట్ ఇప్పుడు మనం అంటామే ఇది వెయిట్ ఉన్న టాపిక్ రా, నువ్వు చదువుకో, మార్కులు ఎక్కువ వస్తాయి. అలా జీవితంలో ఇది వెయిట్ ఉన్నటువంటి సబ్జెక్ట్, ఇది చదువుకుంటే మన జీవితంలో బోల్డ్ మార్కులు పడతాయి మనకి. దాన్ని మహాభారతం అన్నారు. అయితే ఇందులో చాలా విషయాలు స్వయంగా భగవంతుడే మాట్లాడినటువంటి విషయాలు, భగవంతుడు భూమి మీదకి రావడానికి చేసినటువంటి విషయాలు, భగవంతుడు భూమి మీదకి వస్తే ఇప్పుడు మనకి ఉదాహరణకి ప్రైమ్ మినిస్టర్ మా ఊరు వచ్చాడు, పాలకులు వచ్చాడు అనుకుందాం. ప్రైమ్ మినిస్టర్ రావడానికి ముందు ఎవరు వస్తారు? ఆ ఊరికి ఎమ్మెల్యేకి చెప్తారు, సర్పంచుల దగ్గర నుండి చెప్తారు, తర్వాత లోకల్ మినిస్టర్స్ వస్తారు, లోకల్ సీఎం వస్తాడు, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ వస్తాడు. మరి శ్రీకృష్ణుడు లాంటి పరిపూర్ణమైనటువంటి అవతారం భూమి మీద అవతరించాలి అంటే మొత్తం దేవతలందరూ కూడా పుట్టాలి. రాక్షసులందరూ ఆల్రెడీ పుట్టేశారు. మహాభారతంలో ముందు అదే చెప్తారు, పుట్టవలసిన రాక్షసులందరూ భూమి మీద పుట్టేశారు, ఆ భూభారం పెరిగిపోతుంది, ఆ భూభారాన్ని తగ్గించమని చెప్పి గోమాత గోవు యొక్క స్వరూపంలో, అంటే భూమాత ఎప్పుడు స్వయంగా వెళ్ళదు భగవంతుడి దగ్గరికి, ఒక గోమాత స్వరూపంలో వెళ్ళి విన్నవించుకుంటూ ఉంటుంది. గో స్వరూపంలో ఆవిడ చెప్పిన మాట వింటాడు భగవంతుడు. సమయం ఆసన్నమైంది అంతే. అందుకనే భగవంతుడు అంటాడు, ఎక్కడైతే ఈ అధర్మం పెళ్ళుబెక్కుతుందో అప్పుడు భగవంతుడు పుడతాడు అని. పుట్టడానికి సమయం ఆసన్నమైంది, అందుకని ఈయనకన్నా ముందుగానే దేవతలందరూ కూడా పుడతారు. ఈ ధర్మరాజు గాని లేకపోతే మిగతా వాళ్ళు వీళ్ళందరూ ఎలా దేవాంశాలతో పుట్టారో ఆ యాదవ వంశంలో ఉండేటువంటి వారందరూ కూడా దేవతలే. ఆ యదువంశం అంతా దేవతలుగా పుడతారు. కొంతమంది గోపికల్లా పుడతారు, కొంతమంది ఈయన స్నేహితుల్లా పుడతారు. ఇలా పుట్టేశారు మొత్తం. భగవంతుడు రాక అనివార్యమై భగవంతుడు ప్రవేశం చేస్తాడు. చేసినప్పటి నుండి శ్రీకృష్ణుడి యొక్క జన్మ చూసుకోండి, చిన్నతనం నుండి అన్ని కష్టాలతోనే ప్రారంభం అవుతుంది. ఆయన పుట్టినటువంటి ప్రాంతం, ఆయన పుట్టిన తర్వాత ఆయన తల్లిదండ్రులకు వేరుగా వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఇంకొకళ్ళ దగ్గర పెరగవలసి వస్తుంది, ఇంకొకళ్ళ దగ్గర విద్యాభ్యాసం చేయవలసి వస్తుంది. ఆయన ప్రేమించినటువంటి వాళ్ళు ఆయనకి దక్కరు. ఆయన పుట్టిన ప్రదేశం కూడా శ్రీకృష్ణ జన్మస్థానం, జైలు, అన్ని కష్టాలే. పుట్టగానే చావు నుండి బయటపడి ఆయన జీవనాన్ని సాగించేటువంటి ప్రక్రియ, పరిపూర్ణమైనటువంటి గురువుగా ఆయన అభివృద్ధి చెందినటువంటి విధానం, ఆయన ఆచరించినటువంటి ధర్మం, ఇవన్నీ చాలా గొప్పవి. భగవంతుడు అని శ్రీకృష్ణుని మనం అనడానికి కూడా భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తూ ఉన్నది, ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసః శ్రియః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగయితీరణ. 6 గుణాలు కలిగి ఉన్నటువంటి వాడినే భగవంతుడు అంటారు, వీటిని భగము అంటారు. ఆ గుణాలన్నిటినీ కూడా భగము అంటారు. ఈ భగముని కలిగి ఉన్నటువంటి వాడు భగవంతుడు. ఐశ్వర్యస్య సమగ్రస్య, సమగ్రమైనటువంటి ఐశ్వర్యము. శ్రీకృష్ణుడు విపరీతమైనటువంటి ధనాన్ని కలిగి ఉన్నాడు. ఆయన సంపన్నుడు అంటే ఏంటి? గుణ సంపన్నుడై ఉండొచ్చు, అలాగే విద్యా సంపన్నుడై ఉండొచ్చు, ఆరోగ్య సంపన్నుడై ఉండొచ్చు. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మ, పరిపూర్ణమైనటువంటి ధర్మాన్ని కలిగి ఉన్నాడు ఆయన. యశసః, సత్కీర్తిని కలిగి ఉన్నవాడు. శ్రీకృష్ణుడి పేరు ఎప్పుడు కూడా చెడ్డ పేరు రాలా. ఒకానొక సందర్భంలోనే ఈ శమంతకమణి జరిగినటువంటి వృత్తాంతంలోనే ఆయన పేరు మీద చెడ్డ పేరు వచ్చింది, కానీ ఇంకెప్పుడు కూడా ఆయన పేరు మీద చెడు రాలా. సత్కీర్తిని కలిగి ఉన్నవాడు. యశసః శ్రియః, సంపదను కలిగి ఉన్నటువంటి వాడు, జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వాడు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపుడు, వైరాగ్యాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. ఈ 6 లక్షణాలు శ్రీకృష్ణుడికి ఉన్నాయి కాబట్టే ఈ భగము అన్నారు. ఈ 6 లక్షణాలని కలిపి ఆయన్ని భగవంతుడు అన్నారు.
షణ్ణాం భగయితీరణ అన్నది శాస్త్రం. సుందరాకాండలో కూడా ఇది కనబడుతుంది. ఇది భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం. ఆయన ఒక పరిపూర్ణమైనటువంటి అవతారం. ఆయన అవతారానికి తగ్గట్టుగా ఈ 5 మహానుభావులు పాండవులు పుట్టారు. పాండవులు పుట్టారు, కౌరవులు పుట్టారు. ఇక్కడ వారికి వీరికి వ్యత్యాసం ఏంటంటే ప్రవృత్తి. పాండవులకి సాత్వికమైనటువంటి ప్రవృత్తి. ఎందుకంటే 5 పాండవులు కూడా ఇంద్రుడి యొక్క అంశ. సచీదేవి యొక్క అంశ ద్రౌపదీదేవి. అందుకని ఆ 5 కూడా అంత శౌర్య పరాక్రమాలు కలిగి ఉంటారు. చివరిలో కూడా మీరు కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు అంటే ఇవన్నీ ఎందుకు సంభవించాయి? శ్రీకృష్ణుడు జరాసంధుడిని చంపేసిన, కంసుడిని చంపేసిన, లేదా ఈ బలద్రతుడిని చంపేసిన, లేకపోతే ఇంకొకరిని ఎవరినైనా చంపేసినా కూడా 100 రకాలైనటువంటి కారణాలు దొరికేంత వరకు కూడా నిన్ను చంపన అంటాడు. శిశుపాలుణ్ణి వధించిన, ఎవరిని చేసినా ధర్మానికి అతీతంగా ఆయన ఏది చేయడు. ఆయన పరిపూర్ణమైన ధర్మస్వరూపం. అలాగే దత్తాత్రేయుడు కూడా ఏం చేసినా కూడా ఆయన దత్తాత్రేయుడు ఎవరు అవతారము? మనకి సృష్టి, స్థితి, లయాలు 3 చేసేటువంటి ఆ శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ 3 శక్తులు కలిపి ఒక రూపంలో పుడితే దత్తాత్రేయుడు. అందుకని ఆయన ఏం చేసినా ధర్మాన్ని అనుసరించి చేస్తాడు. ఇలా మహాభారతంలో మనం ఏం తెలుసుకోవచ్చంటే మన పుట్టుక దగ్గర నుండి చివరి వరకు మనం ఎలా ప్రవర్తించాలి, మనుషులతోటి ఏ విధంగా మాట్లాడాలి, ఒక మాట మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి, అలా ఆ అన్ని లక్షణాలని కూడా మనం అలవరుచుకుని మనం యుద్ధం చేయాలంటే ఎలా ప్రవర్తించాలి, లేదా ఒక వ్యక్తితో మాట్లాడాలి, సంభాషించాలంటే ఎలా ఉండాలి. అలాగే ఒక విపరీతమైనటువంటి సమస్య వచ్చింది. అప్పటి వరకు అంత రాజకుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళని సడన్గా ఇక్కడ నుండి ఆ జోదంలో కోల్పోయేలా చేసి ఆ టైం ఏం చేస్తుంది? అరణ్యవాసం చేసేలా చేస్తుంది. ఆ అరణ్యవాసాన్ని వాళ్ళు గడుపుతారు. అలాగే అజ్ఞాతవాసం చేయాల్సి వస్తుంది. అంటే మనకుండేటువంటి కష్టాలు, మనం ఆ కష్టాలను చూసి మనం పరిగెట్టకూడదు. కష్టాలకి ఎదురిడి పోరాడమని చెప్పి మనకి మహాభారతం చెప్తూ ఉన్న దానిలో ఉన్నటువంటి ఆంతర్యం అది. అక్కడ భూమి కోసం పోరాటం చేస్తారు. అలాగే ఆ పేరుని వాళ్ళ మీద ఉన్నటువంటి నిందని పోగొట్టుకోవడానికి పోరాటం చేస్తారు. ప్రతి విషయంలోనూ పోరాటమే కనబడుతూ ఉంటుంది. ఎక్కడా కూడా లోపాయకారిగా ప్రవర్తన చేయరు. శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు ప్రతి విషయంలోనూ పాండవులకే ఆయన ఎందుకు ఉన్నాడు అంటే వాళ్ళ పట్ల ధర్మం ఉంది కాబట్టి. అలాగే భీష్ముడు కానీ, లేకపోతే ఈ దుర్యోధనుడు కానీ, ద్రోణాచార్యుడు కానీ, వీళ్ళందరినీ కూడా శ్రీకృష్ణుడు చంపేస్తాడు, పరోక్షంగా చంపుతాడు. మరి వాళ్ళందరినీ ఎందుకు చంపేశారు? ఆనాడు ద్రౌపదికి వస్త్రాపహరణం చేసేటప్పుడు నువ్వు చూస్తూ ఉన్నావు, మాట్లాడలేదు. తప్పు జరిగేటప్పుడు దాన్ని ప్రోత్సహించినా తప్పే. మనకి ఏదైనా ఒక పని చేసి, ఉదాహరణకి మీ కాలనీలో కుక్కలు ఉన్నాయి, రోజు వెళ్ళేటప్పుడు మరుగుతున్నాయండి, వాటిని చంపేయండి అని చెప్పి మీరు ఒకళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. ఆ వ్యక్తి పలానా ఫైల్ మీద సంతకం పెట్టి ఈ కాలనీలో కుక్కలను చంపేయమని ఒకళ్ళని పంపారు. వాళ్ళు చంపేశారు. అటుగా వెళ్ళిపోతున్న మీలాంటి ఇంకొక ఆయన, అమ్మయ్య వాళ్ళ కుక్కల దరిద్రం వదిలిపోయిందిరా బాబు, చంపేశారు అని ఆనందపడ్డాడు. ఈ 4 కుక్కలను చంపిన పాపం వస్తుంది. కర్త కారయితా చైవ ప్రేరకాశ్చానుమోదక సుకృతే దుష్కృతే చైవ 4 సమభాగిన. కుక్కలను చంపమన్న మీకు, సంతకం పెట్టిన ఆఫీసర్కి, చంపినటువంటి వారికి, చంపిన తర్వాత ఆనందించినటువంటి వారికి 4 కూడా ఆ పాపం వస్తుంది. ఒకవేళ మీరే పుణ్యం చేయించారు, ఈ 4 పుణ్యం సమానంగా వస్తుంది. ఇది పుణ్యపాపాలకి సంబంధించినటువంటి కర్మ ఫలితం. ధర్మం ఇలాగే ఉంటుంది. ఆ ధర్మాన్ని అనుసరించి శ్రీకృష్ణుడు అందరినీ చంపేశాడు. అలాగే ఒక్క అశ్వత్థామ మిగిలిపోతాడు. మిగిలిపోయినటువంటి అశ్వత్థామ ఏం చేస్తాడు? రాత్రికి రాత్రి మిగిలిన ఉపపాండవులను చంపేస్తాడు. బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని వేసేస్తాడు. పరీక్షిత్ మహారాజుని గర్భంలోనే చంపేయడానికి ప్రయత్నం చేస్తాడు. శ్రీకృష్ణుడు యోగ విద్య ద్వారా, అది యోగ విద్య అనుకోవాలో లేకపోతే వైద్య విద్య అనుకోవాలో మనకి తెలియదు, ఆ పిండాన్ని కాపాడుతాడు ఆయన, లోపల ఉన్నటువంటి పిండాన్ని, ఆ బాణం తగలకుండా. మరి అది వైద్యమా యోగమా అనేది మనం పక్కన పెడితే పిండాన్ని కాపాడగలిగేటువంటి శక్తి ఆయనకు ఉంది. అలాగే అప్పటి టెక్నాలజీస్, అప్పుడు కట్టినటువంటి రాజప్రసాదాలు, అలాగే ఆవిడ గాంధారికి అన్ని పిండాలు విచ్ఛిన్నమైపోతే అన్ని ఇంక్యుబేటర్లో పెట్టి వాళ్ళ 101 మందిని కూడా టెస్ట్ ట్యూబ్ బేబీస్ని వాళ్ళు ఫామ్ చేస్తారు. మరి ఇటువంటివన్నీ కూడా అటు సైన్స్ ఉంది, తర్వాత ఏమో సంస్కారం ఉంది, చదువు ఉంది. చదువు ప్లస్ సంస్కారం ఈజ్ ఈక్వల్ టు మనిషి. ఒక మనిషికి కావలసినటువంటివన్నీ కూడా మహాభారతంలో ఉన్నాయి. అయిపోయింది, వచ్చినటువంటి పని అయిపోయిన తర్వాత మనం ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్తారు. అయిపోయింది, వచ్చాం, యుద్ధం చేసాం, రాక్షస భారాన్ని తగ్గించాం,
శరీరాన్ని వదిలిపెట్టవలసినటువంటి సమయం వచ్చిందని తెలుసుకుని వాళ్ళందరూ కూడా ఇంద్రప్రస్థం దగ్గర నుండి అలా పైకి వెళ్ళిపోతూ ఉంటారు. శ్రీకృష్ణుడు శరీరాన్ని వదిలిపెడతారు. ఎక్కడా కూడా ఈ అవతారానికి మించి, ఒక పనిని మించి, వచ్చిన దాన్ని మించి ఆయన ఎక్కడా చేయలేదు. ఇవన్నీ కూడా మహాభారతం మనకి చెప్తూనే ఉంటుంది. అది చదవాలి. అందుకనే చాలామంది మనం ఏం చేస్తామంటే ఒక సినిమాలోనో ఇందులోనో ఇవన్నీ చూసి వదిలేస్తాం. కానీ ఇంకా చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు, యక్ష ప్రశ్నలు ఉంటాయి. ఆయన అడిగినటువంటి ప్రశ్నలు సమాధానం చెప్పినటువంటి విధానం, అలాగే శ్రీకృష్ణుడు మాట్లాడినటువంటి విధానం, ఇవన్నీ అందులో మనం నేర్చుకోవాల్సినవి. ఎన్నని చెప్పు అసలు మామూలుగా ప్రారంభం చేస్తే ఈ మహాభారతం గురించి ఒక్కొక్క దీని గురించి చెప్పడానికే రోజులు పడుతుంది. చాలా సమయం. చదవాలంటే నియమాలు, సమయము ఇవన్నీ చూసుకోవాలా గురుగారు? ఏమీ అక్కర్లేదు. ఏమి చాలా మంది ఇప్పుడు ఏవో రకరకాలుగా చెప్తున్నారు, కానీ మీకు ఈ పని చెయ్యాలి అని మీరు మనసులో సంకల్పించిందే ముహూర్తం. ఆ పుస్తకం దొరకడమే భగవంతుడి ఆజ్ఞ. భగవంతుడి ఆజ్ఞ లేదంటే మీకు చదవాలన్న థాట్ ఎందుకు వస్తుంది? పుస్తకం ఎందుకు దొరుకుతుంది? దొరకవు. అవి రెండు వచ్చాయంటే భగవత్ సంకల్పం ఉంది, మొదలు పెట్టడమే. ఓకే, చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.